ఇదేంటి ఇలా పడిపోయింది? ఏమైంది? కళ్ళు తిరిగాయి అత్తయ్య. ఎందుకు? ఏమో తెలీదు, ఉదయం నుంచి అలాగే ఉంది. లే, ఈ విషయం బయటికెళ్ళి చెప్పకమ్మా. అత్త అన్నం కూడా పెట్టకుండా కోడలి కాల్చుకు తింటుందని నన్నాడి పోసుకుంటారు. ఇంటి గుట్టుని బయట పెట్టుకునేదాన్నైతే ముందు నా ఇంట్లోనే చెప్పుకునేదాన్ని కదా. అంటే ఏంటి నీ అర్థం? నేను తిండి పెట్టడం లేదనా? బస్తాడు బియ్యం నేనే తిని దున్నపోతలా బలుస్తున్నాననా? నేను ఆ మాట అనలేదు, మీరే అనుకుంటున్నారు. అయినా కోడలికి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే కంగారు పడాల్సింది పోయి కారాలు మిరియాలు నూరినట్టు ఏంటి మీ మాటలు? నీకు కళ్ళేంటే ఒళ్ళంతా తిరుగుతుంది. నీ కళ్ళు నెత్తి మీదున్నాయి కదా. గొప్పింటి దానివన్న మాటే కాని ఆ ఇంటి నుంచి ఒక చీపురు పుల్ల కూడా తీసుకురాలేదు. నోరే నాది, తెచ్చినవి పెట్టినవి అన్నీ మర్చిపోయారా? ఓ అబ్బో, అత్తకి వడ్డానం వంకీలు చేయించినట్టు ఓ బడాయిపోతున్నావు. ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఒక 1000 రూపాయలుంటే ఇవ్వండి. నువ్వు 1000 సార్లు అడిగినా నా దగ్గర లేవు. అయినా ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? డబ్బులు దండగా నువ్వేం డాక్టర్లను పోషించక్కర్లేదులే. కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగు, 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. లేదంటే మీ ఇంటికెళ్ళి ఓ 10,000 అప్పటికి తీసుకురా, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. సమాధానం లేదేంటి నీ దగ్గర నుంచి? మీది అసలు నోరే నాది, సమాధానాలు కావాలా మీకు? మీరనే మాటలకు మరొక కోడలైతే సమాధానాలు వేరేలా ఉంటాయి. ఎలా ఉంటాయే? ఏంది మీ గోలా? కళ్ళు తిరుగుతున్నాయండి. హాస్పిటల్కి వెళ్తాను, 1000 ఇయ్యమంటే మా ఇంటి నుంచి 10,000 తెచ్చుకోమంటున్నారు. కరెక్ట్ గానే మాట్లాడింది కదా, తప్పేంటి? మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? సరోజ కొడుకు సరోజలానే మాట్లాడతాడు, ఇంకెలా మాట్లాడతాడు? మీరైనా డబ్బులుంటే ఇవ్వండి. పెరట్లో డబ్బులు చెట్టు నాటాను, కరెన్సీ కాసాలే వెళ్ళి చూడు. అయ్యకి లేక అడుక్కు తింటుంటే కొడుకు వచ్చి కోడి కూర అడిగాడంట. కళ్ళు తిరిగినంత మాత్రాన ఏమైపోవు. క్యాన్సర్ వచ్చిన దానిలో కంగారెందుకు? ఎవరి దగ్గరైనా అప్పు అడుగుతాను. నన్ను హాస్పిటల్కైనా తీసుకువెళ్తారా? తొందరగా అప్పు తీసుకుని ఆన్లైన్ చేయించే. నేను బార్లో బీర్ తాగుతుంటాను. బాయ్.